హాయ్ అండి, ఇప్పుడు నేను చూపించే బ్లౌజు నడుము లూజు 30, చెస్ట్ లూజు 33, ఆర్మ్ లూజ్ వచ్చేసి 6 అనమాట. ఈ ప్రకారంగా బ్లౌజ్ కటింగ్ మెజర్మెంట్ బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలి, టేప్ ఎక్కడా వాడుకోకుండా మనకి ఈజీ ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తున్నా. చూడండి, బ్లౌజ్ కూడా వేసుకొని చూపిస్తున్నా. ఎంత నీట్గా వచ్చింది, ఎక్కడ ముడతలు లేకుండా. నేను టేప్ అయితే ఎక్కడా వాడలేదండి, ఓన్లీ ఆల్తీ బ్లౌజ్తోనే కటింగ్ అయితే చేశాను. ఈ బ్లౌజ్ కూడా నాది కాదు, మా అక్కది అనమాట. మా అక్క బ్లౌజ్ నేను వేసుకొని చూపిస్తున్నా ఎలా ఉంటుందో ఫినిషింగ్ ఫిట్టింగ్ అని. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళదే కాబట్టి వేసుకొని చూపిస్తున్నా అనమాట. మీకు ఓన్లీ టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. మీ ఫ్రెండ్స్కు మీ ఫాలోవర్స్కు ఉంటే షేర్ చేయండి. ఏదో అంతో ఇంతో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనమాట ఈ వీడియో ద్వారాగా. ఓన్లీ టైలరింగ్ మిషన్ తొక్కడం వస్తే చాలండి, ఈజీగా మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా జనానికి మెజర్మెంట్ బ్లౌజ్తో కొలతలు అర్థమవుతాయి, కొంత జనానికి టేప్ కొలతలు అర్థమవుతాయి. మీకు చాలా ఈజీ పద్ధతి అంటే ఈ కటింగ్ చాలా ఈజీ అనమాట. ఓన్లీ 5 గుర్తులతో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా మీకు చూపిస్తా. అలానే మీతో ఇప్పుడు ఈరోజు ఒకటి షేర్ చేసుకోవాలి. ఇలాంటి కస్టమర్లు నాకే తగులుతూ ఉంటారా, మీకు కూడా తగులుతూ ఉంటారా అర్థం కాదు. ఈ కస్టమర్ అయితే మా ఊరు ఆమె అయితే కాదు, మా ఊరికి వాళ్ళ కూతురు ఇచ్చిందనమాట. పేరైతే మెన్షన్ చేయకూడదు, బాగుండదు. అంటే చెప్పడము వాళ్ళ తప్పు, చెప్పిన తర్వాత చేయకుండా ఉండడం నా తప్పు. ఓకేనా? కుట్టిన తర్వాత బ్లౌజులు తీసుకొని పొమ్మంటే నేను డబ్బులు ఇవ్వను అని చెప్తుందనమాట. మరి నేను ఆమెది ఎంతవరకు కరెక్టో ఏమో నాకు అర్థం కాదు. దీంట్లో నాదేమన్నా తప్పు ఉంటే మీరే కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? కస్టమర్లు చెప్పినట్లు కుట్టకుంటే తప్పు నాది. ఓకేనా? వాళ్ళకు చెప్పకపోవడం వల్ల నేను చేసిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నాది ఎంత తప్పు ఉందో మీరే చెప్పాలి కామెంట్ చేసి. ఎందుకంటే మా ఊరు ఆమె వాళ్ళ అమ్మవన్నమాట. ఆమె ఇచ్చంపించింది అనమాట. వాళ్ళ కూతురు నా దగ్గర కుట్టించుకుంటుంది బాగా కుడుతుందని వాళ్ళ అమ్మకి చెప్పింది అనమాట. ఆ అమ్మాయి, మా ఊరు అమ్మాయి, బాగా కుడుతుందమ్మా, నేను ఎప్పటి నుంచో అక్క దగ్గరే కుట్టించుకుంటున్నాను అని అంటే, ఆమె ఏమనింది, ఆమె కూడా బాగానే కుట్టించుకుంటుంది. మరి అట్లయితే మీ ఊరు దగ్గరే కుట్టి డబ్బులు కూడా తక్కువే కదా, టౌన్లో అయితే ఎక్కువే కదా, నీ బ్లౌజులు ప్రతి ఒక్క బ్లౌజులు బాగుంటాయి కుట్టి అని చెప్పింది అనమాట. దీంట్లో మిస్టేక్ ఏంటంటే వాళ్ళ అమ్మది తప్పు లేదు, నాది తప్పు లేదు, చేసినదంతా వాళ్ళ కూతురే అనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మ కొంచెం ఏమంటారు, కొంచెం బాగుంటారనమాట. అంటే కొంచెము మళ్ళీ అంత మరటగా అయితే ఉండదన్నమాట. వాళ్ళ కూతురు చేసిన మిస్టేక్ ఏంటంటే, నాదైతే అసలు ఒక్క మిస్టేక్ లేదండి. వాళ్ళ అమ్మ పైపింగ్ అనేది బాగా వేసుకుంటుందన్నమాట. అంటే కొంచెం స్టైలిష్గా బ్లౌజులు అయితే తొడుగుతుంది అనమాట. ఆ అమ్మాయి అయితే నాకు ఈ పైపింగ్ వేయక్క, హెమ్మింగ్ చేయక్క అని ఎక్కడ చెప్పలేదనమాట. నాకు అక్క మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చిన అంటే మెజర్మెంట్ బ్లౌజ్కు డబల్ కుట్టు అంటే గట్టి కుట్టు వస్తుంది చూడండి, డబల్ కుట్టు అలా వచ్చిందనమాట. ఏమని చెప్పిందంటే, అక్క ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉంటే సేమ్ అలానే కుట్టక్క అని చెప్పింది అనమాట. వాళ్ళ అమ్మ ఏమని చెప్పింది, కొన్ని దానిలకి హెమ్మింగ్ చేయమను, కొన్ని దానిలకి థ్రెడ్ పైపింగ్ వేయమను, డబ్బులు ఎంతన్నా కానీ నేను ఇస్తానని చెప్పింది. ఆ అమ్మాయి ఏమని చెప్పింది నాకు, ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉంటే సేమ్ అలానే అంట కుట్టక్క, నేను తొడుక్కున్న బ్లౌజులన్నీ మా అమ్మ చూసింది, బాగున్నాయి, నువ్వు కుట్టించుకునే సాట ఇవి అని చెప్పింది. అది కూడా వాళ్ళు టౌన్లోనే ఉండేది. మరి వాళ్ళమ్మ చెప్పింది. మరి తప్పు ఎవరిదంటారు, నాదంటారా వాళ్ళమ్మదంటారా? నాది కాదు, వాళ్ళమ్మది కాదు. ఈ తప్పంతా వాళ్ళ కూతురుదే. చేసిన మిస్టేక్ వల్ల వాళ్ళమ్మ నన్ను ఎంత పెద్ద మాట నిందో తెలుసా. 8 బ్లౌజులు, 1, 2 కూడా కాదు పాపం, ఇప్పటికి కూడా మా ఇంట్లోనే ఉన్నాయి. అసలు కొండను పోయింది. అసలు నేను ఎట్లా కనిపిస్తున్నా నీ కంటికి, ముసిలిదానలాగా కనిపిస్తున్నానా? ఈ బ్లౌజులు నేను అస్సలు తొడుక్కోను, ఇంత చీప్గా కుట్టావు, అసలు నీకు డబ్బులు ఎంతన్నా కానీ ఇస్తానని చెప్పాను కదా అంటే, నువ్వైతే నాకు ఎక్కడ ఫోన్ చేసిండే లేదు, నా దగ్గరికి డైరెక్ట్ వచ్చి నువ్వు చెప్పిండేది లేదు. నువ్వు చెప్పిందంటే ఫోన్ చేసి నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి చెప్పి ఎలా అలా కుట్టని చెప్పిన తర్వాత కూడా నేను రంగుగా కుట్టింటే అది నా తప్పు. నువ్వైతే అసలు నీ మొహం నేను చూడలేదు, నా మొహం నువ్వు చూడలేదు. ఓన్లీ నీ కూతురు తొడుక్కున్న బ్లౌజులు బట్టి
నేను బ్లౌజులు బాగా కుడతానని ఇచ్చంపించినావు. అంతేగాని నాకు ఒక చిన్న ఫోన్ చేసి పలానా బ్లౌజు పలాగా కుట్టు, ఈ బ్లౌజ్ ఇలా కుట్టు అని చెప్పిండుంటే నేను చేసే మిస్టేక్ అయితే ఏమి ఉండదు కదా. దీంట్లో నా మిస్టేక్ అయితే ఏమి లేదనమాట. ఆ అమ్మాయి అయితే వాళ్ళ కూతురు అయితే నాకు ఎక్కడా చెప్పలేదండి అలా కుట్టు ఇలా కుట్టు అని. నాకు కూడా పైపింగ్ వేస్తే 150 ఇస్తారు. నాకు కూడా మామూలు బ్లౌజ్ కన్నా పైపింగ్ బ్లౌజ్కి 30 రూపాయలు ఎక్కువే వస్తుంది కదా. 8 బ్లౌజులకు 30 వస్తే దానికన్నా నాకు అంత ఇంత ఎక్కువగానే వస్తుంది కదా. డబ్బులు ఎక్కువ వచ్చే చోట నేను ఎందుకు తగ్గించుకుంటాను, మీరు ఒక్కసారి చెప్పండి. ఆ అమ్మాయి అయితే నాకు ఎక్కడా చెప్పలేదండి. బ్లౌజులు అయితే 8 బ్లౌజులు కుట్టి పంపించాను అనమాట అమ్మాయి చేత. ఈ బ్లౌజ్ ఎలా ఉంటే అలానే కుట్టావక్క అని చెప్పింది అనమాట. సేమ్ ఎలా ఉంటే అలానే కుట్టానమ్మా అని చెప్పా. ఇచ్చంపించిన మరుసటి రోజు వాళ్ళ అమ్మ వచ్చి ఎంత మాట అనిందో తెలుసా, నీ కళ్ళకి ఎట్లా కనిపిస్తున్నా, నేను ముసిలిదానలాగా కనిపిస్తున్నానా, ఈ బ్లౌజులు నేను అస్సలు తొడుక్కోను, నువ్వే తొడుక్కో, డబ్బులు అయితే నేను ఇవ్వను, నాకు ఈ బ్లౌజులు మళ్ళీ మొత్తం ఇప్పి పైపింగ్ అంతా వేసి ఫిట్టింగ్ బాగా చేసి అప్పుడు నీ డబ్బులు నీకు ఇస్తాను. అంతవరకు నేనైతే నీ బ్లౌజులు ఈ దగ్గరే పెట్టుకో, ఇలాంటి బ్లౌజులు నా పై మీదే తొడగనని వెనక్కి ఇచ్చేసిపోయింది 8 బ్లౌజులు. మరి నేను ఏం చేయమంటావు, పైపింగ్ వేసి మొత్తం బ్లౌజులంతా ఉప్పి మళ్ళీ థ్రెడ్ పైపింగ్ వేయమని చెప్పింది. నేను ఓకే సరే అని చెప్పాను. మళ్ళీ వాళ్ళ కూతురికి ఫోన్ చేసి, కాదు ఇట్లా చేస్తే ఎట్లా అమ్మ, నువ్వు మీ అమ్మ నాకు బుద్ధి ఉందా లేదా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, నువ్వు చెప్పింటే నేను కుట్టుకోకుంటే నాకు తప్పు, ఓకేనా, నేను కుట్టను, ఏడన్నా కుట్టించుకోండి అని చెప్తారు. నేను లేదు కదా, నువ్వు ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉంటే అలా కుట్టక్క అని చెప్పావు. ఈరోజు మీ అమ్మ ఎట్లా కానిస్తానా, నేను నీకు బుద్ధి ఉందా లేదా, నేనేమన్నా డబ్బులు ఇవ్వనా, ముసిలిదానలాగా కుట్టినట్లు కుట్టినావు, నేనేమన్నా ముసిలిదాన్నే అది ఇది అంటుంది. అసలు ఎట్లా అంటే, అయ్యో నువ్వు కుడతావనుకున్నాను అక్క అంటే, ఎలా కుడతా నేను, ఏ వయసు వాళ్ళకి ఎలా కుట్టాలనేది నాకు ఎలా తెలుస్తుంది. కొంత జనం ఆ వయసులో అట్లాంటి పైపింగ్ అంటే ఇవంటి ఏది వేయించుకోరు, ఓన్లీ మామూలుగా డబల్ కుట్టు వేయించుకుంటారు. నేను కూడా అలానే అనుకున్నా, నువ్వు చెప్పాల కదా నాకు అంటే, తప్పు నాది అక్క, సారీ అని చెప్పింది. వాళ్ళ అమ్మ చెప్పి దాదాపు సంవత్సరం అవుతుంది బ్లౌజులు వెనక్కిచ్చి, ఇప్పుడు కూడా థ్రెడ్ పైపింగ్ వేసావా వేయలేదా అనేది కూడా ఫోన్ చేయలేదన్నమాట. బ్లౌజులు అయితే అలానే ఉన్నాయి. వాళ్ళు వచ్చి థ్రెడ్ పైపింగ్ వేయమని చెప్పారు, వేసావా లేదా అని ఒక్క ఫోన్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ నేను వేపించి వాళ్ళకి బ్లౌజులన్నీ నీట్గా కుట్టి పంపించాలనుకున్నా. బహుశా వాళ్ళకి బ్లౌజులు వద్దనుకున్నారేమో. సంవత్సరం అవుతుంది 8 బ్లౌజులు మా ఇంట్లోనే ఉన్నాయి. చూడండి, డబ్బులు వాయ, లైనింగ్లు వాయ, నేను చేసిన కష్టము వాయ కదా. ఇలాంటి కస్టమర్లని ఏమనాలో మీరే చెప్పండి. మిస్టేక్ నాదా వాళ్ళదా ఒక్కసారి ఆలోచన చేసి చెప్తేనే కదా మాకు కూడా అర్థమయ్యేది. మిస్టేక్లన్నీ మీ దగ్గరే పెట్టుకొని మీకు బుద్ధి ఉందా లేదా, నేను ఎలా కనిస్తున్నాను, ముసలిదానిలాగా కుట్టావు, ఈ బ్లౌజులు నువ్వే తొడుక్కో, నువ్వు కుట్టానని చెప్పింటే నేను టౌన్లోనే కుట్టించుకుంది కదా అన్నీ పెద్ద పెద్ద మాటలు అనమాట. నేను ఏమనేకే కాలేదు, ఎందుకంటే తప్పు నా వైపు లేదు కాబట్టి నేనేం తగ్గేదైతే లేదు. ఫస్ట్ నీ కూతురికి ఫోన్ చేయి, నాకేమైనా చెప్పిందా అలా కుట్టక్క ఇలా కుట్టక్క అని. వాళ్ళ కూతురిని కూడా చెడాబడ తిట్టేసింది. ఇప్పుడు కూడా బ్లౌజులు అడగలేదండి వాళ్ళు, అస్సలు అడగలేదు. అడిగితే పైపింగ్ వేసి ఇద్దాము, మళ్ళీ ఉడివీకి అన్నీ కుడదాము అనుకుంటే అసలు వాళ్ళు అడగని నేను ఎలా కుట్టాలి చెప్పండి, అసలు అడగలేదు. అందుకు నేను కూడా వాళ్ళు అడిగే వరకు బ్లౌజులు వేయకూడదని అట్లనే పెట్టుకున్నాను. నాకు 8 బ్లౌజులకు దాదాపు లైనింగ్లు అన్నీ నావి 1400 1500 నష్టం నాకు. ఇలాంటి కస్టమర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసేక అమాయకంగా ఉన్న మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. టైలర్లు అంటే ఎంత చీపుగా మాట్లాడతారో తెలుసా. తప్పంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని కూడా నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, అసలు కడుపు అన్నమేనా, గడ్డి తింటున్నావా, ఎన్ని మాటలు మాట్లాడతారు కొందరు. ఒకసారి అంత బాధ అవుతుంది అన్నమాట. దీంట్లో అయితే అస్సలు నా మిస్టేకే లేదు. వాళ్ళమ్మది తప్పు కాదు, నాది తప్పు కాదు, చేసినదంతా వాళ్ళ కూతురుదే మిస్టేక్. మళ్ళీ నేను సుమారుగా అరిస్తే ఆ అమ్మాయి, సారీ అక్క నువ్వు కుడతావు అనుకున్నట్టు, ఎలా కుడతా నేను చెప్పండి, ఎలా కుడతా. మళ్ళీ కుట్టిన తర్వాత నా వయసుకు నువ్వు కుట్టే బ్లౌజులైనా మళ్ళీ ఆ మాట కూడా అనొచ్చు కదా. ఫస్ట్ ఇచ్చేటప్పుడే మీరు ఎలా కుట్టాలని చెప్పడం మీ బాధ్యత, కుట్టడం నా బాధ్యత. ఏమి చెప్పండి, నేనంతకు నేను కుడతాలి అని ఎలా ఊహించుకుంటే, ఆ ఊహ మీరే ఊహించుకుంటే నాదా తప్పు మీద చెప్పండి. ఇలాంటి కస్టమర్లు చాలా జనం ఉంటారండి. అన్ని తప్పులు వాళ్ళ మీద ఉన్నా
మన మీదే తోసేస్తారు. వేరే కస్టమర్లకు కూడా రానికోకుండా చేయాలని కూడా చూస్తారు. అందుకే చేతులు ఎత్తి దండం పెట్టే వాళ్ళు కూతురికి కూడా కుట్టట్లేదు. ఇప్పుడు నేను కుట్టనమ్మా తల్లి, నీకు నమస్కారం, ఇలాంటి కస్టమర్లు ఇద్దరున్నా చాలు నేను గంతాబంతా ఎత్తి పెట్టుకోవడానికి అని చెప్పేసాను. ఇలాంటి కస్టమర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. 1500 నష్టం.